వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సాయం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్. కిసాన్ బంధు రామకృష్ణ సేవా సమితి సహకారంతో చదువుకునే విద్యార్థుల ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్, తాండూరు రామకృష్ణ సేవా సమితి నాయకులు బసవరాజులు పాల్గొన్నారు. 5 కుటుంబాలకు ఆ సమితి రామకృష్ణ సేవా సమితి ద్వారా ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 5 కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ కుటుంబం అందరూ కూడా తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబాలు. మరి ఈ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే చదివే మార్గం కాబట్టి వాళ్ళు చదువుకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి వస్తువుల కొరకు ఈ 5,000 రూపాయలు ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఎల్లవేళలా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతగా ఉంటామని, అదేవిధంగా V6 మరి ఉమాకాంత్ అన్న ఒక టేకుకోడు కుటుంబానికి, అదేవిధంగా చిట్లపల్లి కుటుంబానికి కూడా వాళ్ళు ఆర్థికంగా సాయం చేశారు. మరి బుల్లన్న మరి గోపాలన్న కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మాకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమానికి ఈ పిల్లలకు చేయూతను అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా ఎల్లప్పుడూ పెద్ద దిక్కుగా ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి కిసాన్ బంధును విద్యావంతుల వేదికను ఒకే తాటిపై నడిపిస్తున్నటువంటి గౌరవ డాక్టర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్ సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు మిత్రులు కేవలం ఈ ప్రాంతం బిడ్డలనే కాకుండా వికారాబాద్ జిల్లాలో 2 కుటుంబాలకు 2 పాడ్యావులను